హలో అండి. మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదండీ! పీజీ సెట్ అలాట్‌మెంట్ ఎప్పుడు ఉండిద్దని. సో, ఫైనల్‌గా మనకి యాప్సే వాళ్ళు డేట్స్ కన్ఫర్మ్ చేశారండి. సో, ఇది పీజీ సెట్ అలాట్‌మెంట్ డేట్ వచ్చేలకి 26/9 అండి. 26 సెప్టెంబర్ 2025న మనకి సీట్ అలాట్‌మెంట్ జరిగిద్ది. అండ్ ఎంటైర్ నోటిఫికేషన్ చేంజ్ అండి మళ్ళీ. సో, మనకి లాస్ట్ టైం మనకి ప్రాబ్లమ్ వచ్చింది కదండీ! సో, మనకి సర్టిఫికేట్స్ లేనోళ్ళు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయలేదని ప్రాబ్లమ్ రైజ్ చేసి వాళ్ళు కంప్లెయింట్ చేశారు కదండీ! వాళ్ళ కోసం ఏం చేశారంటే అండి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మొత్తం చేంజ్ చేసి డేట్స్ కొత్త న్యూ డేట్స్ ఇచ్చారండి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం మనం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఇచ్చారండి నోటిఫికేషన్‌లో. సో, ఇక్కడ మనకి పీజీ సెట్‌లో ఎవరికైతే గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్ అలాట్ అయిద్దో వాళ్ళకే ఫీజు రింబర్స్‌మెంట్ ఉండిద్దండి. అండ్ ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజు రింబర్స్‌మెంట్ ఉండదని క్లారిటీగా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారండి. సో, మీరు అది పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలండి. ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ ఫీజు రింబర్స్‌మెంట్ రాదండి. ఎంత ఫీజు అయినా సరే ఆ ఫీజు రింబర్స్‌మెంట్ రాదు. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే అండ్ రిమైనింగ్ ఏదున్నా సరే మీకు ఫీజు రింబర్స్‌మెంట్ ఉండదండి. అండ్ రిమైనింగ్ మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఉందండి. 15వ తారీఖు ఉందండి. సెప్టెంబర్ 15వ తారీఖు మనకుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చండి. మనం పెట్టుకున్న కాలేజెస్ ఉన్నాయా లేదా, ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్న మీరు ఆప్షన్ ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మనకి 26/9 మాత్రం మనకి సీట్ అలాట్‌మెంట్ అయ్యిద్ది. అండ్ మనకి 29/9 దాకా మనకి రిపోర్టింగ్ ఉందండి కాలేజీ. సో, ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ చూడండి. ఏపీ పీజీ సెట్ అడ్మిషన్ 2025 అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూడండి. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ 2025 ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్. ఇక డేట్స్ చూడండి. సో, రిజిస్ట్రేషన్ ఆల్రెడీ 17/7 నుంచి స్టార్ట్ అయింది. అది ఎక్కడ దాకా ఎక్స్టెండ్ చేశారంటే 8/9/2025 దాకా ఎక్స్టెండ్ చేశారు. వెరిఫికేషన్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ కూడా మనకి 12/9/2025 దాకా వెరిఫై చేస్తారండి మనకు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్. ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్‌కి ఎవరైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ అప్‌లోడ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేకపోతే మనకి ఏ ప్రాబ్లమ్ లేదండి. మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. మనకు జస్ట్ లాస్ట్ మనకి 15/9/2025లో చెక్ చేసుకోవటం అండి. మనం వెబ్ ఆప్షన్స్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని ఉంటే సరిపోద్దండి. సో, రిలీజ్ ఆఫ్ సీట్ చెప్పాం కదా 26/9/2025 అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ వచ్చి 29/9/2025. ఇది కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చండి. ఎందుకంటే అక్కడ దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, క్లాసెస్ వచ్చి మనకి 29/9/2025 నుంచి అయిద్ది. మ్యాక్సిమం ఆ టైంలో మనకి నెక్స్ట్ నుంచి హాలిడేస్ కాబట్టి మీరు ముందుగానే రిపోర్ట్ చేసేసుకోండి. అండ్ రిమైనింగ్ ఇయన్నీ ఇంకా ఆల్రెడీ మనకి ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఐడియా ఉంది కాబట్టి మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మీ అన్నీ. సో, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీజు వచ్చి ₹1000 అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేలకే 1000, ₹500 వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి. అండ్ ఇక్కడ ర్యాంక్ ఇక్కడ ఇందాక చెప్పాను కదండి మనకి మెన్షన్ చేసింది. సో, ఏపీ పీజీ సెట్ ర్యాంక్ హూ సెక్యూర్డ్ అడ్మిషన్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రియంబర్స్మెంట్. ఇదిగోండి ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. అండ్ సర్టిఫికేట్స్ అండి ఇక్కడ. సో, సర్టిఫికేట్స్ ఏం అప్‌లోడ్ చేయాలనేది మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ తెలుసు మీకు. సో, మనకి బీఫార్మ్ సర్టిఫికేట్ కానీ, బీటెక్ సర్టిఫికేట్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటుంది. అది అప్‌లోడ్ చేయాలి కంపల్సరీగా. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనకి లోకల్ స్టేటస్ అండి. సో, ఈ లోకల్ స్టేటస్ కూడా క్లారిటీ ఇచ్చారు. లోకల్ స్టాట్స్ కూడా క్లారిటీ ఇచ్చారండి మనకి. సో, అక్కడ ఏంటంటే అండి మనకి లోకల్ ఎవరైతే మనకి మీరు 4 ఇయర్స్ డిగ్రీ బయట చేస్తుంటే మాత్రం అక్కడ మీకు లోకల్ స్టేటస్ రాదండి. సో, ఓన్లీ మీరు ఇక్కడ కంప్లీట్‌గా 6 ఇయర్స్ స్టడీ చేస్తుంటారు వాళ్ళకే లోకల్ స్టేటస్ వచ్చిద్దండి.